శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 3వ సర్గము. హనుమంతుడు లంకాధిదేవతను దండించి లంకలో ప్రవేశించుట. మిక్కిలి ప్రజ్ఞాశాలియు వాయుసుతుడును మహాబలసంపన్నుడును అయిన ఆ కపిశ్రేష్ఠుడు ఉన్నత శిఖరములు గలిగి ఎత్తైన మేఘము వలె ఒప్పుచున్న లంబపర్వతమునందు అనగా త్రికూట పర్వతమునందు రమ్యములైన వనములతోనూ జలాశయములతోనూ విలసిల్లుచూ రావణపాలితమైన లంకానగరమున ధైర్యము వహించి ప్రవేశించెను. ఆ లంకానగరము శరత్కాల మేఘముల వలె స్వచ్ఛములైన హర్మ్యములతో విలసిల్లుచుండెను. సముద్రఘోషలను మించు రాక్షసుల భయంకర ధ్వనులతో నిండియుండెను. సముద్రము మీదుగా వచ్చు చల్లని పిల్లగాలులతో సేవింపబడుచుండెను. ఆ లంకాపురి బలిష్ఠములైన సేనలతో నిండియుండెను. అచటి ద్వారబంధములపై మత్తగజములు చెక్కబడి ఉండెను. అది స్వచ్ఛములైన ద్వార తోరణములు గలిగి అలకాపురిని తలపించుచుండెను. సర్పసంచారములచే ఒప్పుచున్న భోగవతి అనగా పాతాళ నగరము వలె ఆ లంకానగరము సురక్షితమై సుందరమై విలసిల్లుచుండెను. ఇది ఇంద్రుని నగరమైన అమరావతి వలె మిరుపులతో గూడిన మేఘములచే వ్యాప్తమై నక్షత్రమండలముతో శోభిల్లుచుండెను. అచట చల్లని పిల్లవాయువులు వీచుచుండెను. అది సకల వైభవములతో ఒప్పారుచుండెను. ఆ పురి ఎత్తైన బంగారు ప్రాకారముచే పరివృతమై ఉండెను. చిరుమువ్వల సవ్వడులతో కూడిన పతాకములతో అది అలంకరింపబడి ఉండెను. ఆ లంకానగరమును త్వరగా చేరి హనుమంతుడు సంతోషముతో దాని ప్రాకారము మీదికి ఎక్కెను. పిమ్మట ఆ లంకాపురిని కలయజూచిన మారుతి హృదయము ఆశ్చర్యచకితమయ్యెను. ఆ నగరమునందలి ద్వారములు స్వర్ణమయములై ఉండెను. వేదికలు స్ఫటికములతోనూ ముత్యములతోనూ గూడి వైడూర్యమణిమయములై ఉండెను. కుట్టిమములు అనగా నేలలు వజ్రములతోడను మణులతోడను అలంకరింపబడి ఉండెను. పుటము పెట్టిన బంగారముతో నిర్మింపబడిన ఏనుగులతోడను వెండివలే ఆ భవనముల పైభాగములు నిర్మలములై స్వచ్ఛములై ఉండెను. వైడూర్యమణులచే పొదగబడిన సోపానములతోడను స్ఫటికమణిమయములైన ముంగిళ్లతోడను మనోహరములైన సభాస్థలులతోడను అంబరమును చుంబించుచు ఆ గృహములు శోభిల్లుచుండెను. క్రౌంచపక్షుల కలకలములతోడను నెమళ్ల క్రేంకారములతోడను రాజహంసల నడకలతోడను అచటి భవనములు విరాజిల్లుచుండెను. అంతటను తూర్యధ్వనులును ఆభరణముల గలగలలును ప్రతిధ్వనించుచుండెను. సంపదలకు నెలవైన అలకాపురితో సదృశమై ఆకాశమునకు ఎగిరిపోవుచున్నదాయనునట్లు ఒప్పుచున్న ఆ లంకానగరమును జూచి హనుమంతుడు మిక్కిలి సంతసించెను. అత్యుత్తమము ఐశ్వర్య సంపన్నము అత్యంత సుందరము మంగళప్రదము అయిన రావణుని యొక్క ఆ లంకాపురిని మహాపరాక్రమశాలి అయిన మారుతి పరికించి చూచి ఆలోచింపసాగెను. ఆయుధములతో సిద్ధముగానున్న రావణ సైన్యములు రక్షించుచున్న ఈ నగరమును బలప్రయోగముతో ఇతరులెవ్వరునూ జయింపజాలరు. కాని దుర్భేద్యమైనదిగా ప్రసిద్ధికెక్కిన ఈ నగరమును కుముదుడు అంగదుడు మహాకపి అయిన సుషేణుడు మైందుడు ద్వివిధుడు వీరికి మాత్రము జయింపసాధ్యము కావచ్చును. సూర్యసుతుడైన సుగ్రీవునకును వానరవీరుడైన కుశపరువునకును భల్లూకరాజైన జాంబవంతునకును కేతుమాలునకును నాకును ఇందు ప్రవేశింప వీలగునేమో. హనుమంతుడు శ్రీరాముని పరాక్రమమును లక్ష్మణుని శౌర్యమును బాగుగా గుర్తుకు తెచ్చుకొని అనగా లంక ఎంతటిదైనను రామలక్ష్మణుల బలపరాక్రమముల ముందు అది నిలువజాలదని తలంచి మిక్కిలి సంతసించెను. ఆ లంకానగరము రత్నకాంతులే వస్త్రములుగా కోష్ఠాగారములే కర్ణాభరణములుగా యంత్రాగారములే స్థనములుగా గలిగి ఐశ్వర్య సంపన్నయై వివిధ అలంకార శోభితయైన స్త్రీవలే మనోహరముగా ఉండెను. అచటి గృహముల దీపకాంతులచే నగరములోని చీకట్లన్నీయూ తొలగిపోయెను. అట్టి లంకానగరమును ఆ కపివరుడుగాంచెను. మహాబలశాలియు వానర శ్రేష్ఠుడును అయిన మారుతి లంకలో ప్రవేశించుచుండగా లంకాధిదేవత స్వస్వరూపముతో ఆయనను జూచెను. రావణపాలితే అయిన ఆ లంక అనగా లంకిణి ఆ కపివరుని జూచి భయంకరమైన ముఖముతో చూపులతో అచట లేచి నిలబడెను. ఆ లంకాధిదేవత కపిశ్రేష్ఠుడైన మారుతికి ఎదురుగా నిలిచెను. పిమ్మట ఆమె భయంకర నాదమునర్చుచు హనుమంతునితో ఇట్లనెను:
ఓ వానరా, నీవెవరు? నీవు ఇచ్చటికి వచ్చిన పని ఏమి? నా చేతిలో నీ ప్రాణములు పోకముందే యథార్థమును తెలుపుము. ఓ వానరా, రావణ బలములచే అంతటను బాగుగా రక్షింపబడుచున్న ఈ లంకలో ప్రవేశించుట నీకు అసాధ్యము సుమా. పిమ్మట తన ఎదుట నిల్చిన లంకతో అనగా లంకాధిదేవతతో మహావీరుడైన హనుమంతుడిట్లు పలికెను. నీవడిగిన యథార్థమును తరువాత వచించెదను. ముందుగా నీవెవరో తెలుపుము. వికృతమైన ఆకారముతో నేత్రములతో భయంకరముగానున్న నీవెవరు? ఈ పురద్వారముకడ నిలిచియుండుటకు గల కారణమేమి? నన్ను ఎందులకు నిరోధించుచున్నావు? ఏల బెదిరించుచున్నావు? కామరూపిణి అయిన ఆ లంకాధిదేవత హనుమంతుని మాటలను విని కుపితయై మారుతితో పరుషముగా ఇట్లు పలికెను. నేను మహాత్ముడును రాక్షసరాజును అగు రావణుని ఆజ్ఞానువర్తిని. ఈ నగరమును రక్షించుచున్నాను. నన్ను ఎవ్వరునూ ఎదిరింపజాలరు. నన్ను ధిక్కరించి నీవీ నగరమున ప్రవేశించుట అసాధ్యము. నేడు నా చేతిలో నీకు చావు తప్పదు. నీవు అసువులు వీడి దీర్ఘనిద్రలో మునిగెదవు. ఓ వానరా, నేను సాక్షాత్తు లంకాధిదేవతను. ఈ నగరమును అన్ని విధములుగా రక్షించుచుందును. ఈ విషయమునే నీకు తెల్పితిని. కపిశ్రేష్ఠుడును వాయుసుతుడును అయిన ఆ హనుమంతుడు లంకాధిదేవత వచనములను విని ఆమెను ఎదిరించుటకు సిద్ధమై పర్వతాకారమున నిలబడెను. పిమ్మట వానరోత్తముడును మిక్కిలి ప్రజ్ఞాశాలియు మహాబలసంపన్నుడును అయిన ఆ హనుమంతుడు వికృతాకారమున స్త్రీరూపముననున్న ఆ లంకాధిదేవతను చూచి ఆమెతో ఇట్లు భాషించెను. మేడలతో ప్రాకారములతో తోరణములతో ఒప్పుచూ మనోహరముగానున్న లంకానగరమును చూడవలెనని నాకు మిక్కిలి కుతూహలముగానున్నది. అందులకై నేనిచ్చటికి వచ్చి తిని. లంకలోని తోటలను, ఉద్యానవనములను, అడవులను, అంతటను వరుసలు దీరియున్న భవనములను చూచుటకై ఇచ్చటికి నేను తెంచి తిని. కామరూపిణి అయిన ఆ లంకాధిదేవత హనుమంతుని వచనములను విని ఇంకనూ పరుషములైన వచనములను ఇట్లు పలికెను. దుర్బుద్ధిగలవో వానరాధమా, నేను రావణుని పోషణలో ఆతని అండదండలతో నున్నాను. నన్ను జయింపకయే నేడు ఈ నగరమున నీవు ప్రవేశింపజాలవు. పిమ్మట కపివరుడు ఆ రాక్షసితో, ఓ శుభాంగి, ఈ నగరమును చూచిన పిమ్మట మరల వచ్చిన రీతిగానే వెళ్ళెదను అని నమ్రస్వరముతో పలికెను. పిదప లంకాధిదేవత భయంకరమైన ఒక మహాధ్వనిగావించి ఆ కపివరుని తన అరచేతితో వేగముగా బలము కొలది కొట్టెను. లంకాధిదేవత బలముగా కొట్టగా కపిశ్రేష్ఠుడును మహావీరుడును అయిన ఆ వాయుసుతుడు ఒక మహానాదమును గావించెను. వెంటనే ఆ హనుమంతునకు పట్టరాని కోపము వచ్చినను తన ఎడమచేతి వ్రేళ్లను ముడిచి ఆమెపై తిన్నగా ఒక్క దెబ్బ వేసెను. స్త్రీ అని భావించి అతడు తన కోపమును ప్రకటింపలేదు. ఆ రాక్షసి మాత్రము ఆతని లఘు ముష్టిఘాతముతోడనే విహ్వలయై వికృతములైన ముఖముతో చూపులతో వెంటనే భూమిపై పడిపోయెను. అనంతరము ప్రాజ్ఞుడును తేజస్వియు అయిన హనుమంతుడు అట్లు నేల కొరగిన ఆ రాక్షసిని జూచి స్త్రీ అని భావించి ఆమెను దయతలచెను. అప్పుడా రాక్షసి మిక్కిలి దిగులు పడినదై గర్వమును వీడి గద్గద స్వరముతో వానరవీరుడైన హనుమంతునితో ఇట్లు పలికెను. ఓ మహాబాహు, అనుగ్రహింపుము. ఓ కపీశ్వరా, కాపాడుము. ఓ మహాపురుష, ధీరులైన మహాబలశాలురు స్త్రీవధ చేయరాదు అను నియమమునకు కట్టుబడియుందురు. ఓ వానరోత్తమా, నేను సాక్షాత్తుగా లంకాధిదేవతను. మహాబలశాలివైన ఓ వీరుడా, నీ పరాక్రమము చేత నేను జయింపబడితిని. ఓ కపీశ్వరా, నేను చెప్పేడి ఈ మాట తథ్యము వినుము. పూర్వము బ్రహ్మదేవుడు నాకొక వరమొసంగెను. అది ఏమనగా, ఒక వానరుడు నిన్ను తన పరాక్రమము చేత జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడునని నీ వెరుంగుము. ఓ సౌమ్య, నీ దర్శనమొగట వలన నేడు ఆ సమయము ఆసన్నమైనట్లే. బ్రహ్మ పలికిన మాట సత్యమై తీరును, దానికి తిరుగుండదు. దురాత్ముడును రాక్షసరాజును అయిన రావణునకును రాక్షసులందరికినీ సీతానిమిత్తముగా వినాశకాలము దాపురించినది. అందువలన ఓ కపిశ్రేష్ఠ, రావణుడు పాలించుచున్న ఈ లంకాపురిని ప్రవేశించి నీవు తలపెట్టిన కార్యములనన్నింటినీ నిర్వహింపుము. ఓ
ఓ కపీశ్వరా, శాపమునకు గురి అయి రావణునిచే పరిపాలింపబడుచున్న ఈ సుందర నగరమును ప్రవేశింపుము. హాయిగా వెళ్ళి స్వేచ్ఛగా నిరాటంకముగా పరమ సాధ్వి అయిన జానకికై అంతటను వెదకుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 3వ సర్గము.